ఇమేజ్ అయితే ఉంది. మళ్ళీ దాని తర్వాత ఇది ఫేకా ఒరిజినలా అని చెప్పి మనం తెలుసుకునేదానికి ఆఫ్టర్ ఐఫోన్ కేర్లోనే తీసుకున్నాము. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో ఎపి బాయ్ ఇన్ కర్ణాటక. ఈరోజు వచ్చేసి వ్లాగ్ వచ్చేసి ఏంటంటే కనుక ఈరోజు మనం USB 20 కేబుల్ అనేది మనము అడాప్టర్ అన్బ్లాక్ చేస్తున్నాము. సో కాబట్టి లెట్స్ అన్బ్లాక్ దిస్ ఐఫోన్ 20 watts C cable USB power adapter. So let's unbox this one. సో అన్బాక్స్ అయితే చేసేసాం అనమాట మనం. సో కాబట్టి అన్బాక్స్. సో ఈ అన్బాక్స్లో మనకు ఏమేమి ఉందంటే సో ఫుల్ ప్రాపర్గా దీనికి సెట్ అనేది చేసినాడు. సో ఈ సెట్ తర్వాత ఇంకా ఖాళీ డప్ప ఏం లేదు. ఇందులో 1, 2, 3 బుక్స్ అయితే ఇచ్చేసినాడు. అంటే ఇందులో మనము దేనికి యూజ్ చేస్తాము మామూలుగా ఈ ఐఫోన్ అడాప్టర్ అనేది మనం దేనికి యూజ్ చేస్తామని చెప్పేసి ఇందులో ఉంటుంది అనమాట నాకు తెలిసి. సో కాబట్టి ఇందులో చూసుకున్నట్టయితే కనుక ఐఫోన్ వాడచ్చు, ఏ ఐఫోన్ అయినా కనుక USB-C కేబుల్ అనేది అండ్ USB-C కేబుల్ అండ్ వాచ్కైనా వాడచ్చు అంట. సో కాబట్టి ఐప్యాడ్కైనా. సో ఈ 20 watts అడాప్టర్ అనేది మనం ఏ ఐఫోన్కైనా C కేబుల్ దానికి మనం వాడచ్చు. ఇట్ ఈస్ ఎ బ్రాండ్ గైస్. సో మనం అడాప్టర్ చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ అడాప్టర్ అంటే ఇక్కడ సో మనకు వచ్చేసి ఈ రెండింటి మధ్యలో పైన వచ్చేసి యాపిల్ అనే ఇమేజ్ అయితే ఉంది. మళ్ళీ దాని తర్వాత ఇది ఫేకా ఒరిజినల్ అని చెప్పి మనం తెలుసుకునేదానికి ఈ 2 పిన్నుల మధ్యలో డౌన్ సైడ్ ఇక్కడ ఆర్ 1 2 3 4 5 6 7 8 నెంబర్స్ అయితే ఉంటాయి. సో కాబట్టి ఇలా ఉండి మనకు 8 నెంబర్స్ అనేది ఉండి ఇలా మనకి వెనకాల C కేబుల్ విత్ లైక్ పేపర్ అన్బాక్సింగ్ లైక్ ఇలా సైడ్స్ కనుక మనకి ఇట్లా హోల్స్ వచ్చినట్టు ఉంటుంది అనమాట. సో ఇలా ఉన్నట్టయితే కనుక మనకి ఒరిజినల్. అందులో ఇది మనము అడాప్టర్ ఐఫోన్ కేర్లోనే తీసుకున్నాము, ఈ ఐఫోన్ కేబుల్లోనే తీసుకున్నాం. ఇది ఆల్మోస్ట్ మనకు 2200 రూపీస్ పడింది. ఓన్లీ అడాప్టర్ 2200 రూపీస్ పడింది మనకు అనమాట. సో కాబట్టి నా సజెషన్ ఏంటంటే గైస్, సో ఐఫోన్ అడాప్టర్ అండ్ మనకు ఫోన్తో పాటు మనకు ఇందులోనే కేబుల్ అనేది కానీ వస్తుంది. సో ఇందులోనే మనకు కేబుల్ కానీ వచ్చేస్తుంది. సో కాబట్టి ఈ కేబుల్ కనుక ఐఫోన్లో ఎట్టించాడంటే కనుక ఫుల్ ప్రాపర్ సెట్తో ఇస్తాడనమాట. మనకు సిమ్స్ అందు పెట్టుకునేదానికి ఒక పిన్ను మళ్ళీ దాని తర్వాత కేబుల్ వైర్ ప్రాపర్గా ఫినిషింగ్ అనేది ఎంత బాగుందంటే అంత బాగుంది. సో చూడండి, కేబుల్ వైర్ తీసేదానికి కనుక ఎంత స్మూత్గా ఇచ్చాడంటే అంత స్మూత్గా ఇచ్చాడు. సో కాబట్టి ఇలా ఉందన్నమాట కేబుల్. సో ఇది మన కేబుల్ వైర్. ఇది ఆల్మోస్ట్ నార్మల్గా ఒక ప్లాస్టిక్లా లేకుండా ఒక వైర్ అంటే ఇది ఒక ఎలాగైనా బెండ్ చేసినా కనుక మన నార్మల్గా ఐఫోన్స్కి అయితే కనుక ప్లాస్టిక్ టైప్లో వస్తుంది. ఆ ప్లాస్టిక్ టైప్లో అనేది చాలా మంది యూజ్ చేసి అవి పోతున్నాయని చెప్పేసి ఇవి ఇచ్చారనమాట అప్గ్రేడింగ్తో, అందుకని చెప్పేసి. సో కాబట్టి C కేబుల్ గైస్, ఇది ఆల్మోస్ట్ నార్మల్గా మనం చూసుకున్నట్టయితే కనుక లెంత్ అనేది దగ్గర ఇస్తుందన్నమాట. దగ్గర 1 మీటర్ వరకు ఉందన్నమాట. సో కాబట్టి ఈ అడాప్టర్ దీనికి సో మొత్తానికైతే కనుక అడాప్టర్ కేబుల్. నా సజెషన్ ఏంటంటే గైస్, ఎవరైనా కనుక ఏ కంపెనీ ఫోన్ వాడుతూ ఉంటారో అదే కంపెనీ అడాప్టర్, అదే కంపెనీ కేబుల్ మొత్తం ఒక సెట్ అనేది తీసుకోండి. ఎందుకంటే కనుక అప్పుడు అనేది మనకు బ్యాటరీ లైఫ్ అనేది బాగా వస్తుంది. సో కాబట్టి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే కనుక సో ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.